ఈరోజు బహుశా నీ జీవితంలో దేవుని నుండి ఒక అద్భుతాన్ని ఆశిస్తున్నావేమో. ప్రభువా, నీ మంచితనాన్ని నా జీవితంలో కనుపరుచున్నాయని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. ఆనాడు మోషే ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. దేవుడు ఆ ప్రార్థనకు జవాబుగా వాగ్దానం చేశాడు, నా మంచితనం అంతా నీకు కనుపరుస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎంతవరకు నువ్వు కీడును అనుభవించిన స్థితిలో ఉన్నావేమో, నీ జీవితంలో ఎన్నో దుర్వార్తలు వినాల్సిన పరిస్థితులు నువ్వు ఉన్నావేమో, ఎంతవరకు నీవు అనుకున్నది ఏదీ జరగలేని పరిస్థితులు నువ్వు బ్రతికేవేమో, శాంతి సంతోషం లేక, ఆనందం లేక, కుటుంబ పరంగా సమస్యలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు, ఆ తర్వాత శారీరక సంబంధమైన అనారోగ్యములు, మానసికమైన కృంగుదల, వీటన్నిటితో నా జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయిందండి వెస్లీ గారు. బ్రతకడానికి ఇంకా ఆలోచనే లేదు, నిరీక్షణ లేని స్థితిలో నేను ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను అని కనుక నువ్వు మాట్లాడుతుంటే ఈ వాగ్దానం నీకే దేవుడు ఇస్తున్నాడు. దేవుడు నిన్ను మంచి పరిస్థితుల్లోకి తీసుకురాబోతున్నాడు. ఆయన ఇంతవరకు చెడుతనాన్ని అనుభవించావేమో, ప్రతి ఒక్కరూ నీకు చెడు చేసిన వారు అయి ఉండొచ్చు, నీ ద్వారా మేలు పొందుకున్న వారు కూడా నీకు చెడు చేశారేమో. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను మంచి ప్రాంతంలోనికి, మంచి అనుభవాల్లోనికి, మంచి ప్రదేశంలోని దేవుడు నేను తీసుకొస్తున్నాడు. You will experience God's goodness in your life.